ఇక తిన్నారా? పైన తగ్గమ్మా. ప్రచారం ముందు మహిళలందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. వెనకున్న వాళ్ళందరూ ఇక్కడున్న ముందుకెళ్ళాలని. కెమెరా వెనకాల మొబైల్ వెనక్కి తేవాలన్నా. ఎవరిది అన్నా? కొద్దిగా వెనక్కి తిరగండి. వెనక్కి వెనక్కి ఇగో వెనక్కి మొబైల్ వెనక్కి నుంచి వెనక్కి అందరూ చూడండి ఒకసారి. మేడం వెనక్కి జరగండి. సార్ అందరూ చూడండి సార్. మరన్నా కొంచెం పెంచకూడదు. ఇంకో దాంట్లో కలుపుతాం. వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే సార్. రెండు దిక్కలు పడ్డాను సార్. నేను పెద్దదాన్ని అడిగాను. అయిపోయింది. ఈ మెయిన్ రోడ్లోకి అది మెయిన్ రోడ్ సార్. ఇదే ఇప్పుడు మెయిన్ రోడ్ అయిపోయింది. నీళ్ళు కూడా ఇంతకుముందు నీళ్ళు లేవు. రోడ్డు సార్ మీ ఊరు ₹1,00,00,000.
సార్ సార్ ఒక్కసారి గ్రూప్ ఫోటో ఒకటి అందరూ నిలబడి గురు లైట్ ముందు సార్ దగ్గర సార్ మన దగ్గర అన్నా కొంచెం ఓకే సార్ ఓకే సార్ అవుతాడు అమ్మా మీరు కొంచెం రిటైర్డ్ టీచర్ వెంకటేశ్వర గారు మండల వెంకటేశ్వర గారు వారి దంపతులు సార్ని సన్మానిస్తున్నారు. నేను వేస్తానని చెప్పాను శివన్న నీకు చెప్పాలని వాడికి చెప్పా సన్మానం చేస్తున్న వాళ్ళకి వాళ్ళని తగ్గుతారు. నాగేశ్వరరావు గారు ఈ సన్మానాన్ని స్వీకరించాలా? ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వర్తించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పోటీ చేసుకోవడానికి సంతనాలపాడు ఎమ్మెల్యే మా గురుగారు నేను విజయ్ కుమార్ గారి సహకారంతో ఈరోజు గ్రామంలో ఈ పెద్ద బజార్ అనేది ఒకప్పుడు నేను చిన్నప్పుడు పెద్ద బజార్ అనేవాళ్ళు. ఆ పెద్ద బజార్ అనేది ఈరోజు పెద్ద బజార్ అని నేను తర్వాత చిన్నప్పుడు అనుకున్నాను, కానీ తర్వాత లేదు. ఇప్పుడు చేసి చూసిన తర్వాత మీరందరూ కళ్ళతో చూశారు. పైటూరు వచ్చిన వాళ్ళు కూడా ఈ గొడ్రాయి పెద్ద బజారు అన్ని బజార్లు కూడా ఈ ఊర్లో ఇలానే చేయాలని మా సార్తో డిస్కషన్ చేస్తే మీకెందుకు నేనున్నాను, ఈ బజార్లో ఏ బజార్లో అయితే మనం విస్తరణ చేయాలో అన్నీ నువ్వు ఐడెంటిఫై చేసి ఏఈ గారికి టచ్లో ఉండి మొత్తం చేయాలని ఇప్పుడు దర్గా బజార్ వచ్చేసి 10 లక్షల రూపాయలు సైడ్ లైన్స్ పెట్టాడు. బీసీ కాలనీలో 14 లక్షలు పెట్టి రోడ్డు పెట్టాడు. అన్ని నగర్లో 1 కోటి రూపాయలు పెట్టి కమిటీ 4 కోట్ల రూపాయల రోడ్లు, ఇప్పుడు పార్లమెంట్ నుంచి 3 కోట్ల రోడ్డు, ఇవన్నీ అసలు ఒకటంత చెప్తా ఉంటే అసలు సత్తా ఒకటి అది సార్ చెప్తారులే సార్ అది సత్తా ఎక్కడ దాకా వచ్చిందని. ఇప్పుడు మా ఊర్లో ఈరోజు సార్ మాట్లాడేటప్పుడు చెప్తాడు, ఇంతమంది ఇన్ని హారతలు ఇచ్చి ఇంత బొట్లు పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేశారంటే ఇష్టంతో చేశారు, కానీ ఎవరు ఇన్ని హారతలు ఇవ్వబడి బొట్లు పెట్టమని ఎవరు ప్రేరేపించి ఏదో చెప్పితే చేయలేదు. ఈ బిఎం విజయ్ కుమార్ మీద 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఈ ఊర్లో ఎంత రాజకీయం 20 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే అతనికి ప్రతిదీ పిన్ తెలుసు. ఏ ఊర్లో ఎవరు ఏంది రాజకీయం అందరూ మొత్తం అన్నీ ఆయన తెలుసు. అందుకని ఆయన అభివృద్ధి చేసే ఎవరితోటైనా సరే అభివృద్ధి చేసే దాని గురించి అసలు ఫుల్ సపోర్ట్ చేస్తారు. అభివృద్ధికి మాత్రం ఎవరు అడ్డుపడ్డా ఒప్పుకోడు. ఆయనకి అభివృద్ధి అంటే అంత పిచ్చి. అందుకనే రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు మళ్ళీ రాజకీయాల్లో ఉంటారని రాబోరని కూడా నేను అనుకుంటున్నాను. విజయ్ కుమార్ గారికి నాకు నా తరఫున ఒకటే ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ మా ఊరిలో పోయినసారి నేను వైసీపీలో ఒక్క ఓటుతోటి వైసీపీ గెలిచింది ఊర్లో. అదే ఊర్లో మళ్ళీ నేను వచ్చిన తర్వాత 886 ఓట్లు మెజార్టీతోటి ఈ ఊర్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేసిన అంతకుముందు గతంలో కూడా జరిగింది. ఎప్పుడు కూడా అభివృద్ధికి బిఎం విజయ్ కుమార్కి పోయినసారి 2019లో ఓట్లు కొంతమంది వేయకపోయినా సరే ఏదైనా గుర్తు పెట్టుకొని కూడా అందరికీ పనిచేస్తాడు. విజయ్ కుమార్ కూడా గుర్తుందంటే ఎవరన్నా మనం వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ మనకు అవసరం ఇవ్వటానికి లేదు, వాళ్ళ ఇంటికి పెళ్లికి పోవటానికి లేదని మేము చాలాసార్లు వాదించినప్పుడు పెళ్లిళ్ళు దినాలు ఏదైనా కార్యక్రమాలు సీఎంఆర్ఎఫ్ వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు నాకు ఓటు వేసినా వేయకపోయినా సరే వాళ్ళకి నేను పనిచేసి పెట్టున్నాను. 20 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నానంటే నాకు అందరితో నేను కలుపుకొని పోయి నాకు ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళు మిత్రమైనా సరే సహాయం చేయడం నాకు ఇష్టం అని ఆయన ఎప్పుడు అదే మాకు చెప్తూ ఉంటాడు. ఎవరైనా కానీ ఈ అభివృద్ధి నాకు ఒకటే మాట చెప్పాడు, అభివృద్ధి చూపించు తప్ప మాటలు పెట్టి ఒకవేళ ఎవరో చెప్తే ఎన్ని జరగదు, అభివృద్ధి పెట్టి మనం ఏదో చేసుకుంటాం, మన మీద ఎన్ని ఉత్సాహాలు అయినా సరే అభివృద్ధి చేసినప్పుడు ఎన్ని కొట్టుకొని పోతాయి అభివృద్ధి మధ్యలో అని చెప్పారు. దానికి నిదర్శనం ఈ రోజు మనం ఈ కార్యక్రమం తెలుగుదేశం కార్యక్రమం 2 సంవత్సరాల పాలన పూర్తితరంగా ఈ ఊర్లో మనం ఇంత పెద్ద కార్యక్రమం చేసుకొని ఇంత దిగ్విజయంగా పూర్తి చేస్తా
చేస్తామని మేము కూడా అనుకుని ఇంటికి వెళ్తుంటే ప్రతి వాళ్ళు ఇట్లా బట్టలు పెట్టి ఆదరిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇలా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి మళ్ళీ ఒకసారి కుమార్ గారితో ఓపెనింగ్ పెట్టించేసి అప్పుడు భారీగా మళ్ళీ ఊరిలో మళ్ళీ కార్యక్రమం చేస్తామని ఇంతకుముందు జలసిరి ఆ బ్రిడ్జి మీద చేసుకుంటారు గుర్తుంది. మళ్ళీ ఆ బ్రిడ్జి కట్టించి కుమార్ గారి టైంలోనే ఆ బ్రిడ్జి కూడా ఓపెన్ చేస్తామని సమావేశంగా తెలియజేసుకుంటూ దీన్ని అందరూ ఈ ఆహ్వానించిన వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా గర్వంగా హ్యాపీగా ఉంది. అందరికీ భోజనం చేసిన ఎవరు మాత్రం వెళ్ళొద్దు, అందరు చేసి వెళ్ళాలి. సార్ దీన్ని ఉద్దేశించే టైం లేదు కాబట్టి సార్ మాట్లాడతారు. అడుగుతాం. దీని తర్వాత మేము ఏం అడగము అని తార్ రోడ్ ఏమన్నారు అక్కడి నుంచి ఇక్కడ అది వేసాము. దాని తర్వాత సో మొత్తం తార్ రోజు ఆ రోజు 80 లక్షలకి వేసాము మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి వరకు. అది కూడా చేశాము. దాని తర్వాత మీకు మంచి ట్యాంకు కట్టారు. దాని తర్వాత స్కూల్లో చాలా రూమ్లు కట్టారు. సో ఇక్కడ ఏ పనులు ముఖ్యమంత్రి చేశారో మీరు అనుకునే విధంగా మేము కూడా చేశామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరూ కలిసి ముఖ్యమంత్రి చేశారు. అదేవిధంగా విజయ్ కుమార్ కూడా మంచి అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో మీరు కూడా నన్ను ఒక 30,000తో గెలిపించారు. సరే ఏమేమి చేశారంటే ఈరోజు తల్లికి వందనం అంటే ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తూ ఉన్నారు. మన స్టేట్లో దగ్గర 65 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. మన నియోజకవర్గం అంటే సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో 30,000 మందికి 30,217 మందికి సంవత్సరానికి 44 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అనేది మన నియోజకవర్గంలో 27,000 మందికి ఇస్తూ ఉన్నారు, 54 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000, 10,000, 6,000, 15,000 మన రాష్ట్రంలో 62 లక్షల మందికి ఇస్తున్నారు. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. మన కాన్స్టిట్యున్సీలో సంతనూతలపాడులో 34,000 మందికి 389 మందికి సంవత్సరానికి 346 కోట్ల రూపాయలతో డబ్బులు పెడుతున్నాం. సరే సంక్షేమ కార్యక్రమం సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మన కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు 16 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లోనే ఇచ్చారు. అంటే మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే 30,000 కోట్లు 10,000 కోట్లు ఇవన్నీ ఏంటిది సంక్షేమ కార్యక్రమాలు మీరు అనుకున్న విధంగా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. సరే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీ అందరికీ తెలుసు. రాష్ట్ర పరంగా పోలవరము, దాని తర్వాత అమరావతి ఇవన్నీ చేస్తాము. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే అభివృద్ధి పనులు ఇంతకుముందు ఎక్కడ వెళ్ళినా కానీ గుంతలు ఉంటాయి రోడ్లు. ఇప్పుడు రోడ్లన్నీ తీసేసి బాగా రిపేర్లు చేశారు 90%. దాని తర్వాత చెప్పుకోవాలంటే మన కాన్స్టిట్యున్సీలో పంచాయతీ రాజ్ రోడ్లు అంటే సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు 110 కోట్ల రూపాయలతో చేస్తూ ఉన్నాయి. అది మన జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలో చేయకుండా మనం 110 కోట్ల రూపాయలతో చేస్తూ ఉన్నాం. ఆర్ఎన్బి రోడ్లు ఒక 20 కోట్లు. సో అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమం మీరు అనుకునే విధంగా ఇటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సరే ఈరోజు మన కాన్స్టిట్యున్సీకి వస్తే మన మండలానికి మన పెద్దపల్లికి వస్తే మండలంలో ఇప్పుడు వరకు రోడ్లు సీసీ డ్రైన్స్ 17 కోట్ల రూపాయలు చేశారు. 17 కోట్లు ఎక్కడంటే పల్లెపట్టుగా ఒకటికి 6 కోట్ల 20 లక్షలు, 2 5 కోట్ల 20 లక్షలు, ఇలాగ ఎంపీ ల్యాక్స్, టీఎంఎఫ్ ఫండ్స్ ఇవన్నీ కలిపి 17 కోట్ల రూపాయలతో ఈరోజు మన మండలంలో చేస్తాము. సరేగా ఇప్పుడు మన పెద్దపల్లికి వస్తే ఏమేమి చేశారో మీరే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 40 లక్షలతో రోడ్లు ఇచ్చాం. అవన్నీ కంప్లీట్ అయ్యింది. అన్ని అటు ఎస్సీ కాలనీలో అంజనగర్లో వేసాను, ఇక్కడ వేసాను. దాని తర్వాత ఇప్పుడు డిఎంఎఫ్ ఫండ్లో 1 కోటి రూపాయలు పెట్టారు. ఈరోజు ఇప్పుడు అన్నీ తిరిగి వచ్చాం కదా, ఈ బండలు వేసాం. అటు ఎస్సీ కాలనీలో, అటు ముస్లిమ్స్ దగ్గర, ఇటు బీసీ కాలనీలో, కొన్ని పల్లెల్లో, నాదిపల్లిలో కూడా ఒక 5-10 లక్షలు అన్నీ కలిపి 1 కోటి రూపాయలు. అంటే ఉత్తర సీసీ రోడ్డు 1 కోటి రూపాయలు 10 లక్షలు 40 లక్షలు వేస్తున్నాము. దాని తర్వాత మండల్ ఫండ్స్లో ఒక 10 లక్షలు, దాని తర్వాత ఈ ఫండ్స్ ఒక 8 లక్షలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కాకుండా ఎప్పటి నుంచో మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, పేర్నమెంట్ నుంచి ఇక రోడ్డు ఏమైంది.
ఆ రోడ్డు 2,30,00,000 టెండర్ వేసాము, మీకు తెలుసు జరిగింది. అక్కడ వరకు వచ్చింది ఆ సెంటర్ వరకు. దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్లో అక్కడి నుంచి పూర్తిగా కూడా చేస్తాం. తర్వాత అది కాకుండా ఇప్పుడు బ్రిడ్జ్ పడిపోయింది. ఆ బ్రిడ్జ్